కమ్ ఇన్. హాయ్ క్రిష్. ఫ్రాక్చర్ ఏం కాలేదుగా? జస్ట్ ఎ స్మాల్ స్క్రిప్ట్. టేక్ యూర్ సీట్. రే నువ్వేమైనా హీరోవా? ఎవరి కింద పని చేస్తున్నావురా? నువ్వు తీసిన ఫొటోస్ అన్ని ముందు మన పేపర్లోనే కదా రావాల్సింది. బఠానీలో అందరికీ బంజారం చేసావు. అవును సార్, మనం ఫోటోని సెలెక్ట్ చేసి లేఅవుట్ చేసి ఆ తర్వాత పేపర్లో ప్రింట్ చేస్తే పోలీసులు అవి చూసి విజిలెస్ వచ్చేలోగా దొంగతనం చేసిన వాళ్ళు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోతారు సార్. Come on, ass. Please understand. డోంట్ కాల్ మీ యాస్, కాల్ మీ అసోసియేట్ ఎడిటర్. Okay, associate editor G. నిమిషానికి 4 సార్లు టీవీలో నేటి వార్త ఫోటోగ్రాఫర్ అని చెప్తున్నారు. మన పేపర్కి పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ. ఆ యాంగిల్లో చూడొచ్చు కదా మీరు. షీ హాజ్ ఎ పాయింట్. అయిపోయిన విషయానికి ఎందుకు మణి? ఇదిగో నువ్వు విట్టా వీడికి చనువివ్వడం వల్లే వీడు నన్ను గౌరవించడం లేదు. సార్ సార్ మిమ్మల్ని ఎంత గౌరవించాలి సార్? సార్ మీ కాల్ పట్టుకున్నా సార్ ఒక చోట నిలబడండి సార్. సార్ ప్లీజ్ వరా. ఎందుకురా ఇలా రిస్క్ తీసుకుంటావు? నాతో అద్వైత గీతలోకి రావచ్చు కదా. గుళ్ళు గోపురాలు ఫోటోలు తీస్తూ పుణ్యం సంపాదించుకోవచ్చు. అశ్వత్, ఆగు. సరో సరో పట్టుకోతానే. Save me, Mr. Krishna Kumar. నో కాల్ మీ క్రిష్. ఈఎంఐ వల్ల కృష్ణ లాస్ మై కెమెరా. షూర్. మీ రేణుక, చీఫ్ రిపోర్టర్, వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. సారీ, ఆ సిచ్యువేషన్ లో అలా అనిపించింది. ఏంటి దొంగక మళ్ళేనా? కొంచెం పోకిరిలాగా, ఏయ్, కొంచెం చంపేస్తా, రౌడీలాగా. ఏ అశ్వత్, 3 ఏళ్లుగా నక్సల్స్ మ్యాటర్ ని సెన్సిబుల్ గా కవర్ చేస్తున్నది తనే. ఓ ఆ రేణుక నారాయణ. ఆ, పితాహ భోజనంబు విత్తైత పట్టుకు. అశ్వత్థు, ఏమిట్రా ఇది? ఏకాదశి నాడు వంటింట్లోకి వచ్చావు, అది స్నానం గేనో లేకుండా. ఇందా ఏం దేవుడు చెప్పిస్తాడా? నీకు లీవ్ ఇచ్చాడే ఆ పాపిష్టాడి చెయ్యి విరగ్గొట్టాలి. ఆఫీస్ కు తీసుకెళ్ళి నీకు అతన్ని చూపిస్తానులే. అయ్యో, ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం బ్యాంక్ దోపిడీలో పాల్గొన్న 4 నక్సల్స్ కొల్లగొట్టిన ధనంతో పారిపోతూ వేర్వేరు చోట్ల పట్టుబడ్డారు. అచ్చు అచ్చు ఆ దోపిడి దొంగలు పట్టుకున్నారా? తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ, వెంటనే పోలీస్ శాఖ నలుగురిని అరెస్ట్ చేసింది. తప్పించుకున్న వాళ్ళ నాయకుడిని ఇంకో 2 రోజుల్లో ప్రజల ముందు నిలబెట్టడం ఈ గవర్నమెంట్ బాధ్యత. ఇందుకు ఎంతగానో సహకరించిన అతని పేరేంటి? అశ్వత్ అనే ఒక తెలివైన ఫోటోగ్రాఫర్. నేటి వార్త పత్రికకు, ఆ తమ్ముడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అది మీ పెంపకం. అమ్మ వేస్ట్. ఒక ఆడపిల్ల పొర్లించి కొడితే తన్నులు తినొచ్చు గొప్పలు పోతున్నాడు. వాడి తప్పే ఉంది, రోజు ఇంట్లో చూసి అలవాటు పడ్డాడు. మీ గుండెల మీద చేసి చెప్పండి, నేను అలా ప్రవర్తించానా? నమస్కారం. అన్ని దానాల కన్నా విద్యాదానం ఎంతో గొప్పది. ఇదందరికీ తెలిసిన నిజం. ఉన్నతమైన ఈ విద్యాదానం చేస్తున్న వ్యక్తుల్లో కొందరు ఇక్కడున్నారు. దీనికి సంబంధించి వీళ్ళని మీరేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. నేతాజీ, ఎక్కువ ఆశ్రమంలోనే ఉంటున్నారట మీరు? ఎస్, నే స్వామీజీని కలవటం వల్లే నా బాడీ మెయింటైన్ అవుతుంది. ఎందుకు నవ్వుచున్నారు? ఆయనే నన్ను వంగమని లేవమని యోగా మెడిటేషన్ నేర్పుచున్నారు. మిస్టర్ కైలాష్, మీరు మంజశ్రీ గారు రహస్య వివాహం చేసుకున్నారనుకుంటున్నారు, అది నిజమేనా? నో కమెంట్స్. పాస్. ఇదేమైనా క్విజ్ ప్రోగ్రామా? పాస్ అంటున్నారు. ఇది ప్రెస్ మీట్ అండి. ఇది సినిమా సదస్సు కాదు. పర్సనల్ విషయాలు ఎందుకు ఇప్పుడు? అందరం ఆదర్శవంతంగా ఆలోచిద్దాం. ఏది లోపల తెగి తక్కలాడారే, అది ఆదర్శం అంటారా మీరు? నేను అడిగితే మాత్రం తప్ప. ఏంటయ్యా ఇది? ప్రెస్ అన్న గౌరవం కూడా లేకుండా లేచి వెళ్ళిపోతున్నారు. మనం ఏమైనా మెక్కడానికి వచ్చామా? మెదలకుండా కూర్చున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ప్రెస్ పీపుల్ ఏంటి బాధ్యత మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు? హలో, వచ్చే ఎలక్షన్ లో నిలబడాలి. లెఫ్ట్ లో ఒకరిని, రైట్ లో ఒకరిని యాక్టర్లను పెట్టుకొని ఫోటోలు దిగాలి. అవి ఊరంతా పోస్టర్లు వేయించి ఓట్లు అడగాలి. అందుకే గెట్ టుగెదర్లు, డిస్కోలు. వక్ర మార్గంలోనే ఆలోచిస్తారా మీరు? ఇక్కడ ఎవరు? ఇంత మంచి స్నేహాన్ని దుర్వినియోగపరచుకోను. సామాజిక న్యాయమే లక్ష్యంగా ఈ ఎలక్షన్లో నుంచుంటున్నాం. ఇలా ఆవేశపడి వెళ్ళిపోవడం విలేకరుల లక్షణం కాదు. అరే లేవండాయా, ప్రెస్ అంటేనే మరీ చులకనైపోయింది. మనకే సలహాలు ఇస్తుంటే. అన్నా మణన్న కూర్చోండి అన్నా. సినిమాను రాజకీయం ఏదో మనం రాసినందువల్ల 4 చదువుకోగలిగితే చాలు. మంచి పనికి సహకరించాలన్నా. కూర్చోన్నా, కూర్చో. సోము కూర్చో. కూర్చోండి ప్లీజ్. ఏయ్, వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? అంత మాట అన్నావేంటన్నా? పిల్లల చదువు అన్నా. ఈ మాత్రానికి అంత కోపం ఎందుకు? కూర్చోన్నా, కూర్చో. ఇక్కడ జరిగిన దానికి అందరి తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను. మీ సంపూర్ణ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. అశ్వత్ చెప్పాడని ఊరుకున్నా, లేకపోతేనా? ఇట్స్ మై ప్లెజర్. హాయ్ మిస్ రేణు.
యు సేవ్డ్ మీ. వసంత్ మీట్ అశ్వత్, హాయ్. హాయ్, మా ఫోటోగ్రాఫర్. మీటింగ్ యు అశ్వత్. థాంక్స్ సో మై మచ్. ప్లెజర్. యా, ఇట్స్ ఓకే. ఎనీవేస్ నాకు కొంచెం ట్రాన్స్ఫర్ వర్క్ ఉంది. ఐల్ సీ యూ లేటర్. ఓకే, ఫైన్. బాయ్. బాయ్. మన నాయకుడు ముస్లింలే అన్న కొండనాయుడు గారు వారి సుడిగాలి పర్యటనలో ఒక భాగంగా మన నియోజకవర్గానికి కూడా వస్తున్నారు. ప్రజానీకం వారిని చూడడానికి ఎల్లులాగా ముందుకు వస్తున్నారు. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వారి పార్టీ సభ్యులు సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. వాటిని అన్నకి విన్నవించుకుంటే ఆరాటిని తరలి వచ్చిన తల్లులు పల్లెలని అయ్యగారు కార్డు పెట్టరా. దండంతా 1000 రూపాయలు వచ్చారా? బయటికి రాకూడదు, నొక్కేయి. రూలింగ్ పార్టీ చచ్చిపోయిందా? ఏం చేస్తాం? అయ్యో 2000 రూపాయలే. రాయ అయ్యగారితో ఫోటో దిగా. ఆ ఫోటో చించేయండి. మరన్నీ సిప్పేయండి. తీసుకో డబ్బులు. ఓట్లు అడిగేటప్పుడు ఇట్టగా అడుగుతారే. ఇలా చూడమ్మా, నేను మాట్లాడతాను కదా. ఎక్కడ చేస్తారా? 2000 ఊరికే వస్తాయా? ఇప్పుడేమో 500 చేతిలో ఎత్తారక్క. గెలిచాకేమో 5000 గుంజుకుంటారు. మర్చిపోకుండా పులి గుర్తుకే ఓటేయాలే. అట్టగేనమ్మా. మా పార్టీ కోట్ మాసం ఎట్టి. ఇదెందుకు నీకు? పోరా ఓ. శ్రామిక బాంధవులకు నా నమస్కారం. అందరూ ఎంతో కఠోరంగా శ్రమిస్తున్నారు, కానీ ఆ శ్రమకు తగిన ఫలితం మీకు దక్కుతోందా? నేను బలహీన వర్గం వాడినే, గుడిసెలో పుట్టి మురికిలో పెరిగిన వాడినే. అయినా మా అమ్మ నాకు చదువు విలువ చెప్పింది, కష్టపడి చదివించింది. అందుకే నెలకు 50,000 సంపాదించే ఒక ఇంజనీర్ని కాగలిగాను. దానికి కారణం చదువు.